Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, IITs లో ప్లేస్మెంట్స్ ఆర్ డౌన్. ప్రతిసారి ఈ పార్టీకి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అయిపోయి అందరి చేతుల్లో ఒక జాబ్ అన్న ఉండేది. ఈసారి అలా లేదు సిచ్యువేషన్. ఇంకా ప్లేస్ అవ్వాల్సిన వాళ్ళు హండ్రెడ్స్లో ఉన్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి ఎపిసోడ్లో డీటెయిల్గా చూద్దాం. ఎందుకని మనకి ఇది మేజర్ కన్సర్న్గా మనం చూడాలి అంటే, ఈ సంవత్సరం మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా, లార్జ్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా క్యాంపస్ హైరింగ్ చేయము అని చెప్పి డిసైడ్ చేసుకున్నాయి. ఓకే, ద లాస్ట్ టైం దిస్ హ్యాపెండ్ వాజ్ డ్యూరింగ్ 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఈజీ సైన్ ఆర్ లూజ్ సైన్ టు ఇగ్నోర్. దిస్ సైన్ హ్యాస్ గాట్ సమ్ క్రిటికాలిటీ. సో అందుకని మనం ఇది క్లోజ్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఐఐటీస్లో మేజర్ ఐఐటీస్ అన్నింటిలో కూడా ప్లేస్మెంట్స్ రాకుండా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నారు. ఇండియాలో ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి ఐఐటీస్లో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఐఐటి బాంబే తీసుకుంటే 300 to 400 స్టూడెంట్స్ ఇంకా ప్లేస్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇఫ్ ఈ జూమ్ ఇన్ ద నంబర్స్ ఇన్ ఐఐటి బాంబే బిట్, 1973 స్టూడెంట్స్ మొత్తం ప్లేస్మెంట్స్కి రిజిస్టర్ అయితే ఫేజ్ 1లో 1187 ప్లేస్ అయ్యారు అండ్ ఫేజ్ 2లో 200 ప్లేస్ అయ్యారు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే టైంకి ఇంకా పెరుగుతున్నాయి కొన్ని ప్లేస్మెంట్స్, బట్ ప్లేస్ అవ్వాల్సిన వాళ్ళ లిస్ట్ మాత్రం చాలా పెద్దదే ఉంది. లైక్ 300 to 400 స్టూడెంట్స్ ఇంకా ఉన్నారనమాట. దిస్ ఈజ్ నాట్ అ యూజువల్ సైన్ వెన్ ఇట్ కమ్స్ టు ఐఐటీస్. ఓకే, సో వీటి వెనక రీజన్స్ ఏంటి అని చెప్పి చూస్తే, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఈస్ కమింగ్ అవుట్ టు బీ రెక్లెస్ హైరింగ్ డ్యూరింగ్ 2020 and 2021. ఓకే ఫ్రెండ్స్, డ్యూరింగ్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ ఆ టైం పీరియడ్ మనం జూమింగ్ చేస్తే, అప్పుడు ఈ ఐటీ బూమ్ వల్ల డిజిటైజేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ ఈ కామర్స్ డిమాండ్ పెరగడం. ఓకే, అక్రాస్ ఇండస్ట్రీస్, అన్ని ఇండస్ట్రీస్ అని కాదు, బట్ మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అగ్రెసివ్గా హైరింగ్ చేసుకున్నాయి. ఓకే, ఎస్పెషలీ స్టార్టప్స్. అప్పుడు అంటే ఆ టైంలో డిమాండ్ అగ్రెసివ్గా ఉండి, ఫండింగ్ అగ్రెసివ్గా ఉండి, హైరింగ్ మీద రెక్లెస్గా వెళ్ళారు అనేది ఒక క్లియర్ కాల్అవుట్ దట్స్ కమింగ్ అవుట్. అండ్ దాని డామినో ఎఫెక్టే అప్పుడు హెవీగా హైరింగ్ చేసేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ లేక ఆ ఎక్సెస్ హైరింగ్ నెంబర్స్ని వాళ్ళు ఇంకా లే ఆఫ్ చేసేసుకుంటా ఈ బీ స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ క్యాంపసెస్లో కానీ హైరింగ్ సినారియో ఇలా ఉంది అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ సెకండ్ది, దెర్ ఇస్ అ గ్లోబల్ స్లో డౌన్ ఫ్రెండ్స్. మనకి తెలిసిన విషయమే. డ్యూ టు ద గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్స్ అండ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, దెర్ ఇస్ అ గ్లోబల్ స్లో డౌన్ దట్స్ హ్యాపెనింగ్. సో దానివల్ల స్టార్టప్స్కి ఫండ్స్ డ్రై అప్ అయిపోతున్నాయి. ఓకే, ఇండియాలో మంచి ఫండింగ్ ఉన్న స్టార్టప్స్ ఎస్పెషల్లీ ఐఐటీస్ని వెంట పడతాయి అన్నమాట, బికాస్ ఆఫ్ ద టాలెంట్ అండ్ ఫర్ ద ఆబ్వియస్ రీజన్స్. సో స్టార్టప్స్కి ఫండింగ్ సీజన్ డ్రై అయిపోవడం వల్ల, బికాస్ ఆఫ్ ద గ్లోబల్ స్లో డౌన్, ఐఐటీస్ ఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ అనదర్ రీజన్. అండ్ సెకండ్ది, కన్సల్టింగ్ కంపెనీస్. ఐఐటీస్ నుంచి హైర్ చేసుకునే వాళ్ళు స్టార్టప్స్ ఎలాగైతే అగ్రెసివ్గా ఉంటారో, కన్సల్టింగ్ కంపెనీస్ కూడా అగ్రెసివ్గా ఐఐటీస్ నుంచి హైర్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా, ఈ కన్సల్టింగ్ కంపెనీస్కి కూడా ఫండింగ్ డ్రై అయిపోవడం వల్ల వాళ్ళ క్లయింట్స్కి, బికాస్ ఆఫ్ ద గ్లోబల్ స్లో డౌన్ అండ్ ఆల్, వాళ్ళ బడ్జెట్స్ కూడా టైట్ చేశారు వాళ్ళ క్లయింట్స్. సో దాని ఎఫెక్ట్ ఈ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా పడి వాళ్ళు రిక్రూట్ చేసుకునే నెంబర్స్ కూడా తగ్గిపోవడం అనేది ఈజ్ అనదర్ రీజన్. అండ్ లాస్ట్లీ, లైక్ ఐ సెడ్, మోస్ట్ ఆఫ్ ద లార్జ్ ఐటీ ఫర్మ్స్ అన్నీ కూడా క్యాంపస్ హైరింగ్ మీద ఫ్రీజ్ చేసాయి. దే హ్యావ్ డిసైడెడ్ దాట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హైర్ ఫ్రమ్ క్యాంపసెస్ దిస్ ఇయర్. సో ఇక్కడ నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ద లాస్ట్ టైం దిస్ హ్యాపెండ్ వాజ్ డ్యూరింగ్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్. ఓకే, మన గ్లోబల్గా రీసెషన్ సైన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా వింటూ ఉంటున్నాం. ఓకే, ప్రాబ్లీ దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ అబౌట్ దాట్, వీ డోంట్ నో ఎట్, బట్ ఫ్యాక్ట్స్ ప్రకారం దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు ఈజ్ ద లాస్ట్ టైం దట్ మేజర్ లార్జ్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా డిసైడెడ్ నాట్ టు హైర్ ఫ్రమ్ క్యాంపసెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ ఎంత తీవ్రంగా ఉందో చూసాం, దాని వెనకున్న రీజన్స్ ఏంటో చూసాం. ఇప్పుడు వీళ్ళు ఎలాగ సాల్వ్ చేసుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ అంటే, ఫ్రెండ్స్, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ started trying on their own. Okay, probably through LinkedIn and all sources, they are trying to not only depend on their placement cells, but వాళ్ళ ఓన్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు. అండ్ ఈ కాలేజెస్కి వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు హై ఇంటెన్సిటీలో తీసుకునే కంపెనీస్, వాళ్ళ దగ్గరకు వచ్చే రెగ్యులర్ కంపెనీసే కాకుండా ఇంకా వైడర్ కంపెనీస్, ట్రెడిషనల్గా వచ్చే కంపెనీస్ కాకుండా, దే హ్యావ్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ద కంపెనీస్ దట్ దే ఆర్ రీచింగ్ అవుట్ టు ఫర్ హైరింగ్ అండ్ ఆల్. సో దట్స్ అనదర్ ఇనిషియేటివ్ దట్ దే ఆర్ రన్నింగ్. అండ్ ద థర్డ్ వన్ ఇస్, వాళ్ళకి బేర్ మినిమం శాలరీ ప్యాకేజ్ ఉంటాయి. ఓకే, మినిమం అది ఆఫర్ చేస్తే తప్ప వాళ్ళు జనరల్గా కంపెనీస్కి హైరింగ్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వరు. ఈసారి ఆ బేర్ మినిమం లెవెల్స్ అని తగ్గిస్తున్నారు. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్
లో శాలరీ ప్యాకేజ్ని కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తా ఆఫర్స్ని కంపెనీస్ని పిలుస్తున్నారనమాట. అండ్ ఐఐటి కాన్పూర్కి వచ్చేసరికి దిస్ డేటా ఈజ్ స్పెసిఫిక్ టు ఐఐటి కాన్పూర్. జనరల్గా అక్కడ స్టూడెంట్స్ ఒక రఫ్లీ అరౌండ్ 200 స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్కి ఆప్ట్ చేసుకొని ప్లేస్మెంట్స్లో కూర్చోరనమాట. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూసి, ఓకే, ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్ చూసి చాలామంది ఎక్కువ మంది ఈసారి హైయర్ ఎడ్యుకేషన్ కూడా చూస్ చేసుకుంటున్నారంట. ఎప్పుడు 200 అరౌండ్ నంబర్స్ ఉంటే ఈసారి అరౌండ్ 300కి పెరిగిందనమాట. సో దాట్స్ ద సిచ్యువేషన్ దట్ స్టూడెంట్స్ ఆర్ పర్సూయింగ్ టు డిసైడింగ్ టు పర్సూ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, అండ్ లాస్ట్ 2 పాయింట్స్ హౌ దే ఆర్ సాల్వింగ్ దిస్ అంటే కాలేజెస్ ఆర్ రీచింగ్ అవుట్ టు దేర్ అలమ్నై. వాళ్ళ నెట్వర్క్ ద్వారా వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే దే దెమ్సెల్వ్స్ ఆర్ రీచింగ్ అవుట్ to see if the students can be absorbed into their companies. And అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా లైక్ ఐ సెడ్ వాళ్ళ ఓన్ అటెంప్ట్స్ చేసుకుంటున్నట్టు దే ఆర్ ఆల్సో రీచింగ్ అవుట్ టు their professors and seniors and all to seek their help, probably either through contacts or through projects. We don't know that, but they are actively reaching out to the professors in their alma mater, alumni. Okay, so friends, this is the situation in IITs. So broadగా మన ఆంధ్రాలో రెస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి గమనించాల్సింది ఏంటి అంటే ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ రోజీ అవుట్ దేర్. సో వీళ్ళు ఎలాగైతే స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారో మనం కూడా మన కాలేజెస్లో మన ఓన్ ప్లేస్మెంట్ సెల్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీ సీనియర్స్ని, మీ ప్రొఫెసర్స్ని, వాళ్ళ కాంటాక్ట్స్ని ఏమైనా ఉంటే స్టిమ్యులేట్ చేస్తా. మీరు ప్రాబ్లీ మీరు ఇంకా అడిషనల్ ప్రాజెక్ట్స్ చేస్తా. ప్రాబ్లీ ఐ థింక్ దిస్ అ గుడ్ ఐడియా. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నవాళ్ళు ట్రై టు డూ సమ్ కిల్లర్ ప్రాజెక్ట్స్. ఓకే, సిచ్యువేషన్ డ్రైగా ఉన్నప్పటికి కూడా మేక్ యువర్ సెల్ఫ్ హార్డర్ ఆర్ మేక్ ఇట్ హార్డర్ ఫర్ ద కంపెనీస్ టు నాట్ హైర్ యూ బై లుకింగ్ ఎట్ యువర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ట్రై టు అటెంప్ట్ దాట్. సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు, థర్డ్ ఇయర్లో ఉన్నవాళ్ళు, ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు, ప్లీజ్ టేక్ అ నోట్ ఆఫ్ దిస్. ద సిచ్యువేషన్ ఇస్ నాట్ రోజీ. ద మ్యాక్రో సినారియో ఇస్ ఆల్సో toughening up. చూసుకొని this is a strong critical sign for people who are about to pass out. So take care. See whatever you can to do projects and increase your network. LinkedIn యూజ్ చేసుకుంటారా, మీ ప్రొఫెసర్స్ని, మీ సీనియర్స్ని వాళ్ళని యూజ్ చేసుకుంటారా, మీకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవుతారా. గో, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ అ జ్ఞాని హియర్, బట్ నాకు తెలిసిన 2 cents నేను అటెంప్ట్ చేసిన ఇయే అనమాట. నేను ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తూ ఉండేవాడిని. మనకి ట్రెడిషనల్గా ఇంటర్న్షిప్స్ అండ్ డిజర్టేషన్ ఈ ప్రాజెక్ట్సే కాకుండా నేను ఇంకా ఎక్స్ట్రాగా నేను ప్రాజెక్ట్స్ చేసేవాడిని. అండ్ లింక్డ్ఇన్లో ట్రై టు రీచ్ అవుట్ టు యువర్ సీనియర్స్ అండ్ పీపుల్ ఇన్ యువర్ స్ట్రీమ్స్ ఆఫ్ డొమైన్స్ అండ్ ఆల్. ఓకే, సో ట్రై టు డూ దాట్ ఫ్రెండ్స్. సిచ్యువేషన్ ఇస్ నాట్ రోజీ. ఓకే, టేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. సో విత్ దాట్, let me know your thoughts in the comments. Thank you.